కేరళలో బీజేపీ గెలవడానికి అవకాశాలు పూర్తిగా లేకపోయినా మెరుగుపడే పరిస్థితులు కనిపించాయని నిన్న మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక సర్వేలో ఇండియా టుడే అయితే తెలపడం జరిగింది. ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో అయితే అక్కడ 15-16% ఓట్లు శాతం ఉన్నటువంటి బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లోక్సభలో లాస్ట్ టైం ఒక సీటు సంపాదించుకుంది కదా, ఈసారి 2-3 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే 10-12% ఓట్లు కూడా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ మీద వ్యతిరేకత ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీజేపీకి గెలిచే అన్ని సీట్లు రావు, కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా మంచి స్థానాల్లో అక్కడ వస్తుంది. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతిపక్షంలోకి బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది ఈ సర్వే. అంటే ఎల్డీఎఫ్కి అంటే ఇప్పుడు పినరన్ విజయన్ పార్టీకి ఏ విధంగా కూడా సీట్లు రావని చెప్తుంది. అంటే ఎక్కువగా సీట్లు రావు, విపరీతమైనటువంటి వ్యతిరేకతలో ఆ పార్టీ ఉందన్న విధంగా ఇప్పుడు ఈ సర్వే అయితే తెలిపింది. వాస్తవంగా బీజేపీ కూడా అదే విషయాన్ని నమ్ముతుంది. ఇంతకుముందు కూడా గుజరాత్లో అలాగే ఒక సీటుతోటే గెలిచాము, ఆ తర్వాత గుజరాత్ని ఇప్పటి వరకు మేమే పరిపాలిస్తున్నాం. అదేవిధంగా ఒక స్థానంతో ఇక్కడ కూడా మొదలు పెడతాం. కేరళలో కూడా ఇప్పుడు మేమేం అధికారంలోకి రావాలని కాకపోయినా ఒక ప్రభావం చూపించాలనే విధంగా రేపు త్వరలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి గెలిచినా గెలవచ్చు, లేదా కనీసం ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల కోసం పోరాడతామని చెప్తుంది బీజేపీ. మన నరేంద్ర మోదీ గారు ఒక ర్యాలీలో అదే విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ఇక్కడ కనుక బీజేపీ ప్రతిపక్షంలోకి వస్తే ఒక విధంగా విజయం సాధించినట్లే. అంతేకాదు అక్కడ క్రిస్టియన్స్ కూడా ఈ వక్ఫ్ బోర్డుతో కొంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇటువైపే తిరువనంతపురం మున్సిపాలిటీలో బీజేపీకి ఓట్లు వేశారు. అలాగే మరికొంతమంది కొన్ని ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డుతో పాటు ముస్లింలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంచుమించు ఇక్కడ కూడా ఒక క్రిస్టియన్స్ అమ్మాయిలు ఒక 5-6 వేల మంది కిడ్నాప్ అయ్యారు. సో ఇదంతా కూడా వ్యతిరేకత ఉంది. ఆ క్రిస్టియన్స్ అందరూ కూడా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య నరేంద్ర మోదీ గారు కూడా ఈ ఫాదర్స్ తోటి, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరెవరు ఉంటారు కదా క్రిస్టియానిటీలో పెద్దలు, పోపులు కాకపోయినా పోపుల్లాగా ఉంటారు కదా ఫాదర్స్ లాగా, వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. సో ఈ పరిణామం దృష్ట్యా కూడా కాంగ్రెస్కి ఒక విధమైనటువంటి భయం ఉంది. అంటే ఇక్కడ ప్రతిపక్షంలోకే వస్తుందో, లేకపోతే ఈ ఇంతకు ముందులాగే బీహారు ఇలాగ ఎన్ని రాష్ట్రాల్లో కూడా విజయం సాధిస్తుంది కదా, ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే కాంగ్రెస్ అక్కడ ఒక భద్రతమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది. అంటే ఓటర్లు వేరే వైపు వెళ్లకుండా, ముఖ్యంగా బీజేపీ వైపు వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ ఓటుని చేల్చడానికి కూడా ప్లాన్ చేస్తుంది. ఇక్కడ బీజేపీకి ఎక్కడెక్కడ ఓట్లు వస్తాయో అక్కడ మంచిగా పెట్టుకొని మిగతా కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే గట్టి బలంగా ఉంటుందో అక్కడ ఓట్లు చేయలే పరిస్థితి ఏర్పాటు చేస్తుంది. హర్యానాలో కాంగ్రెస్ గెలవాలి. ఎలా గెలవాలంటే రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చుంటే గెలిచేటటువంటి పరిస్థితి. కానీ ఆయన చేసినటువంటి ఈ ప్రచారానికి రావడం, ఆ ప్రచారంలో కేవలం జాటు ఓట్లు అని చెప్పడం, 25% ఉన్న జాట్లు అయితే మరి మిగతా 75% ఉన్న మిగతా కులాల వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఆ విషయం మీద కాకుండా బీజేపీ ఇంకో ప్లాన్ చేసింది. ఓట్లు చీల్చేలాగా కాంగ్రెస్కి మంచిగా పట్టున్నటువంటి పార్టీలో కాంగ్రెస్ నేతలు వేరే వాళ్ళని అక్కడ నిల్చోబెట్టి ఓట్లు చీల్చేసింది. అంటే ఏదైతే ఒక కులం ఉంటుందో ఆ కులంలో ఒక పెద్దోడిని తీసుకొచ్చి ఆ కాంగ్రెస్ ఓట్లు చీల్చగలిగింది. ఆ యొక్క ప్లాన్ ఊహించలేకపోయింది కాంగ్రెస్. అదేవిధంగా ఇక్కడ కూడా ఊహించలేనటువంటి పరిస్థితి కనుక వస్తుందేమనే భయానికి ఇప్పటి నుంచే కాంగ్రెస్ అక్కడ గట్టిగానే ప్లాన్లు చేస్తుంది. ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా సరే పోగొట్టుకోకూడదు ఈసారి అని. ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోతున్న ప్రతిసారి ఇండీ కూటమి బలహీనపడిపోతుంది. మరొక వైపు ఇండీ కూటమిలో ఉన్నటువంటి వారు రాహుల్ గాంధీ మాట ఎవరు వినడం లేదు. సో ఈ పరిస్థితి రాకూడదంటే కనీసం కేరళలోనే సరే రక్షించుకుందాం అన్న విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. బీజేపీ కూడా అదే విధంగా గట్టిగానే తన యొక్క బందోబస్తుని ఏర్పాటు చేసుకుంటుంది.